Hello, my math ninjas. Yella Narandaru. So here we are with yet another Dhammakedar session on your favorite YouTube channel, Vedantu Telugu, 8th, 9th and 10th. And this is your master teacher, Haripriya. Yella Narandaru. Good morning. Hi Madhuri. Hi Bhavna. Hi Madhavi. Hello. Welcome. ఓకే ఎక్సర్సైజెస్ చేయండి మ్యామ్ ప్లీజ్. ఒకసారి చాప్టర్స్ అయ్యంగానే మనం సిరీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసుకుందాం. ఈ చాప్టర్లో ఈ ఎక్సర్సైజ్, ఈ చాప్టర్లో ఈ ఎక్సర్సైజ్ అని అన్ని చాప్టర్లో అన్ని ఎక్సర్సైజెస్ చేసుకుందాం. ఓకే, ఆల్ రైట్. ఓకే, సో లెట్ us get started with the session. ఈరోజు మనం చేసుకోబోయేది ప్రాబబిలిటీ గ్రేడ్ 10th వన్ షార్ట్ రివిజన్. మ్యామ్ ఇది సిబిఎస్ఈ వాళ్ళకా స్టేట్ వాళ్ళకా అని ప్లీజ్ అడగద్దు. ప్రాబబిలిటీ డెఫినేషన్ అందరికీ ఒకటే ఉంటుంది. ఆల్ రైట్, చలో లెట్ us get started. కానీ స్టార్ట్ చేసే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, తొందరగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన కోసం ఒక తెలుగు ఛానల్ వచ్చేసింది ఫర్ గ్రేడ్ 8th, 9th and 10th అని చెప్పేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మీరు ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయలేదు అంటే ఏం చేస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి. దాని పక్కన ఉన్న ఒక గంట కూడా కొట్టేసేయండి. మేము ఎప్పుడు ఎలాంటి వీడియోస్ పెట్టినా, ఫన్ అండ్ అకాడమిక్ వీడియోస్, మోటివేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్, ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆల్ రైట్. హాయ్ ఆషు, హలో. చలో నేను ఒకసారి తొందరగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నోటిఫై చేసేస్తాను మన సెషన్ స్టార్ట్ అయిపోయింది అని. లెట్ us see. ఆసమ్. ఓకే, సో గైజ్ మా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా మీరు జాయిన్ అవ్వలేదు అంటే అది కూడా తొందరగా జాయిన్ అయిపోండి. దానికోసం కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఉంటుంది. ఆల్ రైట్. ఓకే, ఎస్ మాధురి, యు ఆర్ రైట్. ప్రాబిలిటీ గురించి చాలామందికి చాలా తెలిసినట్టే ఉందిగా. ఆల్ రైట్, ఇంకొక స్మాల్ అనౌన్స్మెంట్. ఈరోజు 12:30కి ఒక ఫన్ క్విజ్ సెషన్ పెట్టుకున్నాం. హౌ వెల్ డూ యూ నో యువర్ ఫేవరెట్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ యాక్టర్? సో చిన్న స్నిప్పెట్ చూపిస్తే మీరు గెస్ట్ చేయాలన్నమాట. అండ్ అలాంటి ఎన్నో అమేజింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈరోజు షార్ప్ 12:30కి అంటే ఈ సెషన్ అయిపోయంగానే 12:30కి ఒక హాఫ్ అన్ అవర్ మీరు కూడా బ్రేక్ తీసుకోండి, నేను కూడా బ్రేక్ తీసుకుంటా. ఆ హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత మనం 12:30కి మళ్ళీ కలుసుకుందాం ఫర్ దిస్ ఫన్ అండ్ అమేజింగ్ సెషన్. ఆల్ రైట్, చాలు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా లైక్ బటన్ హిట్ చేయలేదు అంటే తొందరగా లైక్ బటన్ హిట్ చేసేసేయండి. ఆల్ రైట్. హాయ్ అమూల్య, హలో. థ్యాంక్ యూ ఆల్ ఇన్ వన్. హాయ్ నిశ్చల. చాలు, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నాం, మన దగ్గర చాప్టర్ ఏదైతే ఉందో ప్రాబబిలిటీ అని, అది చాలా కుట్టి చాప్టర్, అంటే చిన్ని చాప్టర్ అది. సో దాంట్లో ఉన్న అన్ని డెఫినేషన్స్ అయినా లేకపోతే ఫార్ములాస్ అయినా క్వశ్చన్స్ అయినా అవి మనం ఈరోజు చేసుకోబోతున్నాం. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రాబబిలిటీలో ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అది కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా చేసుకోబోతున్నాం. కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏవైతే అడగచ్చో ఇక్కడి నుంచి 6 మార్క్స్తో 4 మార్క్స్తో ఎప్పుడైనా అడగచ్చో అలాంటి క్వశ్చన్స్ కూడా మనం చేసుకోబోతున్నాం. ఓకే మ్యామ్, బేసిక్స్ నుంచి చెప్తారా? ఎస్, బేసిక్ నుంచి చెప్తా. ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఎలా కనుక్కోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అన్నీ డిస్కస్ చేద్దాం ఈరోజు. ఆల్ రైట్, హలో తను, హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్. ఒకసారి ప్రాబబిలిటీ ఏంటి, దాని ఫార్ములా ఏంటి, ఎలా వచ్చింది అవంతా చేసే ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ నేర్చుకుందాం. వేర్ వీ విల్ బీ లెర్నింగ్ అబౌట్ ఫ్యూ వర్డ్స్. ప్రాబబిలిటీ అనగానే కొన్ని వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. నౌ లెట్స్ సీ హౌ టు స్టడీ మ్యాథ్స్ విత్ ద థింగ్స్ విచ్ ఆర్ ఓన్లీ సమ్టైమ్స్ హ్యాపెనింగ్. ఇట్ మైట్ బీ లైక్లీ ఆర్ అన్లైక్లీ. అంటే ఏంటి? యూజువలీ ఇన్ మ్యాథమెటిక్స్ వీ డూ థింగ్స్ దట్ ఆల్వేస్ హ్యాపెన్ ఇన్ అ సర్టెన్ వే. అంటే ఒక ఫార్ములా ఉందనుకో, ఆ ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేసేటట్టు ఉంటేనే మీకు ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, sin 90 value is always 1. Area of circle is always 5r². ఏమైనా చేంజ్ అవుతుందా? sin 90 వాల్యూ చేంజ్ అవుతుందా? అవ్వదు. ఏరియా ఆఫ్ అ సర్కిల్ ఫార్ములా చేంజ్ అవుతుందా? అవ్వదు. రైట్. సో కొన్ని మ్యాథ్స్లో కొన్ని ఉన్నాయి విచ్ విల్ ఆల్వేస్ హ్యాపెన్ ఇన్ అ సర్టెన్ వే.
ఒకలాగానే అవుతుంటుంది, దాన్ని మనం ఏం చేంజ్ చేయలేము. బట్ ఇన్ రియల్ వరల్డ్ థింగ్స్ ఆర్ నాట్ ప్రిడిక్టబుల్. అంతేనా? నువ్వు అలా అలా ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫిక్స్ అయిపోయింది, సైన్ 90 ఫిక్స్ అయిపోయింది వాల్యూ. అలా నువ్వు రియల్ వరల్డ్లో ఏదైతే మన డైలీ లైఫ్లో దాంట్లో ఏమైనా థింగ్స్ అలా ఫిక్స్ చేసుకోగలుగుతామా? లేదు. థింగ్స్ ఆర్ నాట్ ప్రిడిక్టబుల్. ఇంకో 1 అవర్లో ఏమవుతుందో మనకే తెలీదు. వాన పడచ్చు, ఇంకో 1 అవర్లో కరెంట్ పోవచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఒక 1 అవర్ మీ ఫ్రెండ్స్ రావచ్చు మీ ఇంటికి. ఆ 1 అవర్లో ఇదే జరుగుతుంది అని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు, రైట్? సో ఇన్ రియల్ వరల్డ్ థింగ్స్ ఆర్ నాట్ ప్రిడిక్టబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాస్ అ కాయిన్. మీ దగ్గర ఇప్పుడు ఒక కాయిన్ ఉంటే టాస్ చేయండి. ఇప్పుడు కాయిన్కి 2 ఫేసెస్ ఉన్నాయి, ఒకటి హెడ్స్, ఒకటి టైల్స్ కదా. సో ఏమొస్తుందో నీకు ముందే తెలుసా? కాయిన్ టాస్ చేసే ముందే నీకు తెలుస్తుందా ఇప్పుడు నాకు హెడ్సే వస్తుంది, ఇప్పుడు నాకు టైల్సే వస్తుంది అని మనకు తెలుసా? తెలీదు. జస్ట్ లైక్ దాట్ ఇక్కడ ప్రాబబిలిటీలో కూడా మనకేంటి ప్రాబబిలిటీ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈస్ అ వాల్యూ దట్ టెల్స్ అస్ హౌ లైక్లీ ఈజ్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ టాస్ చేశాను, ఓకే? టాస్ చేశాను. నేను మిమ్మల్ని అడుగుతా, హెడ్స్ వస్తుందా టైల్స్ వస్తుందా అని. మ్యామ్ తెలీదు, మోస్ట్లీ హెడ్స్ రావచ్చు, లేకపోతే టైల్స్ కూడా రావచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్ అని అంటాం. కానీ దాన్ని మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో ఎలా రాయాలి? మ్యాథమెటికల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? నంబర్ ఫామ్స్లో, అంటే ఒక నంబర్ని డిపిక్ట్ చేస్తూ దాన్ని ఎలా రాయాలి, దాన్ని మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అని అంటాం. ఇట్ ఈస్ దాట్ వాల్యూ which tells us how likely that event is going to happen. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నా హెడ్స్ టైల్స్ 2 ఉన్నాయా మన దగ్గర? హెడ్స్ ఎప్పుడు ఎంత వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్స్, అది మనం చూసుకుందాం. ఓకే, అవును కదా, ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసే పవర్ ఉంటే బాగుండేది కదా. నేను చెప్తా 12:30కి క్విజ్ స్టార్ట్ అవుతుంది. అమూల్య 12:31కి కూడా స్టార్ట్ అవ్వచ్చు కదా, 12:35కి కూడా స్టార్ట్ అవ్వచ్చు కదా, 12:30కే స్టార్ట్ అవుతుందని నీకు ఎలా తెలుసు కదా? ఓకే, ఇఫ్ యూ ఫ్లిప్ అ కాయిన్, అబౌట్ హాఫ్ ఫ్లిప్ ఇస్ హెడ్స్ అండ్ అబౌట్ హాఫ్ ఫ్లిప్ ఇస్ టైల్, మనకి తెలుసు. సో మీరు చెప్పండి, మనకి 2 ఉన్నాయి అవుట్కమ్స్ ఇక్కడ. ఏంటి? హెడ్స్ అయినా రావచ్చు, టైల్స్ అయినా రావచ్చు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్? Who will tell me this? Exactly guys, the probability of getting heads is 1/2. ఎందుకు? మన దగ్గర ఎన్ని హెడ్స్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని హెడ్స్ ఉన్నాయి? మన హెడ్ కాదు, కాయిన్లో ఎన్ని హెడ్స్ ఉన్నాయి? ఒకటే హెడ్ ఉంది కదా. అవుట్ ఆఫ్ ఎన్ని టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 2. సో దాట్స్ వై ది ఆన్సర్ ఇస్ 1/2. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆఫ్ అన్ అన్లైక్లీ ఈవెంట్. ఓకే, నా కాయిన్ కంటే కొంచెం కాంప్లికేటెడ్ తీసుకుందాం. కాయిన్లో ఏమైపోయింది? 2 అవుట్కమ్సే ఉన్నాయి మనకి, హెడ్స్ అయినా టైల్స్ అయినా, ఈజీ అయిపోయింది, రైట్? కానీ ఇప్పుడు వాట్ ఇఫ్ వి రోల్ అ డైస్? స్నేక్ అండ్ ల్యాడర్ ఆడతాం, లూడో ఆడతాం, ఇలాంటివన్నీ ఆడినప్పుడు మనం డైస్ యూజ్ చేస్తాం కదా. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ పాసిబుల్ అవుట్కమ్స్? ఫస్ట్ ప్రాబబిలిటీ ఎప్పుడైనా చదివినప్పుడు దాని డిఫరెంట్ ఫేవరబుల్ దాని అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయి, పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయి అని మీరు ఫస్ట్ కనుక్కోవాలి. సో 1 రావచ్చు, 2 రావచ్చు, అంతేనా? 3 రావచ్చు, 4, 5, 6. దీనికంటే ఎక్కువ ఏమన్నా రాగలచ్చా? లేదు, దీనికంటే ఎక్కువ అయితే రాదు. 7 ఫేసెస్ డైస్ ఏమైనా ఉంటుందా? ఉండదు, ఎందుకంటే క్యూబ్కి 6 ఫేసెసే ఉన్నాయి కాబట్టి 1 to 6 నంబర్సే ఉంటాయి. ఒక కాయిన్ ఫ్లిప్ చేసినప్పుడు మన దగ్గర ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉండినాయి, హెడ్స్ టైల్స్. అలానే ఇప్పుడు ఒక డైస్ రోల్ చేసినప్పుడు మన దగ్గర 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఏంటి? సర్టెన్ అంటే ఈ నంబరే వస్తుంది అని తెలిసినప్పుడు ప్రాబబిలిటీ ఏంటి? 1, అంటే 100%.
100% ఇట్లా వేసేస్తే నాకు 6 వస్తుంది అని అంటారు చాలామంది. దాన్ని ఇట్లా వేసి దాన్ని బాగా ఏదో అదంతా మూవ్ చేసి అప్పుడు వేస్తారు. చాలామందికి అలా చేస్తే 6 వస్తుంది. కానీ అది వస్తుందో లేదో అది మనకి ముందు నుంచే తెలియదు కదా. ఎప్పుడైతే మనకి ముందు నుంచి తెలుసు, ఈరోజు ఏంటి, ఈరోజు వెడ్నెస్డే, నాకు తెలుసు రేపు థర్స్డే వస్తుంది అని. రేపు సండే అయితే రాలేదు కదా, సండే వస్తే ఎంత బాగుండేది, కానీ రేపు అయితే సండే రాదు. సో ఐఎమ్ సర్టెన్, ఐఎమ్ 100% sure that tomorrow is a Thursday. I am 100% sure that tomorrow is not a Sunday. ఈరోజు వెడ్నెస్డే అయినప్పుడు రేపు సండే అవుతుందా? అవ్వదు, థర్స్డేనే అవుతుంది. సో అలాంటి ఈవెంట్స్ని సర్టెయిన్ ఈవెంట్స్ అంటారు, అంటే పక్కాగా అయ్యే ఈవెంట్స్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ద నంబర్ 2? ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 2. ఇక్కడ ఓన్లీ 1 నంబర్ ఒకటే ఉంది కదా, 2 డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అలానే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 3? ఎన్ని 3s ఉన్నాయి ఇక్కడ? ఒక 3నే పాసిబుల్ కదా ఒక డైస్లో. సో 1 అవుట్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 6. సో ఏ నెంబర్కైనా ప్రాబబిలిటీ 1/6 వస్తుంది. కానీ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నంబర్? ఎవరు చెప్తారు నాకు ఇది? ఒక డైస్ రోల్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నంబర్? 2/6 వేయద్దు. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 is 2/6 కాదు, 1/6 అవుతుంది, ఎందుకంటే ఒకటే 2 ఉంది కదా ఇక్కడ. ఓకే సాయి కుమార్, ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అండ్ ఈవెన్ నంబర్? ఒక ఈవెన్ నంబర్, ఒక డైస్ మనం రోల్ చేసినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అండ్ ఈవెన్ నంబర్ ఏంటి? ఫస్ట్ ఏం చూసుకోవాలి? ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉన్నాయి మన దగ్గర? 2, 4 ఇంకా 6. సో దెర్ ఆర్ 3 ఈవెన్ నంబర్స్ అవుట్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 6. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 1/2 వస్తుంది. ఆల్ రైట్, ఓకే. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్? Total number of favorable outcomes, so the number of favorable outcomes divided by the total number of possible outcomes. Probability of getting an even number అని అడిగా. మీరు ఏం చెక్ చేశారు? టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, అంటే ఎన్ని ఈవెన్ నంబర్స్ రావచ్చు. సో మీరు 2, 4 ఇంకా 6 అనుకున్నారు. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 అయినా అవ్వచ్చు, 4 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు, డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే ఒక డైస్ రోల్ చేసినప్పుడు మనకి ఎన్ని డిఫరెంట్ నంబర్స్ వచ్చాయి? 6 వచ్చాయి, కాబట్టి 3/6. దీన్ని సింప్లిఫై చేసుకొని 1/2 అని రాసుకుంటాం. ఆల్ రైట్, అందరికీ డెఫినేషన్ అర్థమైందా? కెన్ ఐ గెట్ ఎ క్విక్ యో ఇన్ ద చాట్ బాక్స్ విత్ అ ఫైర్ ఎమోజీ? తొందరగా అర్థమైందా అందరికీ? ఆల్ గుడ్, ఆల్ గుడ్. Can I quick get a yo in the chat box? Tondaraga. All right. Okay, amazing. చాలు, ఒక క్వశ్చన్ అడుగుతా, నేను చూస్తా ఎంతమందికి అర్థమైందో. అ డైస్ ఇస్ థ్రోన్ వన్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్ మోస్ట్ 2? అంటే మ్యాక్సిమం వాల్యూ 2 ఉంటుంది, దానికంటే ఎక్కువ నీకు రావద్దు. అది కమాన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్ మోస్ట్ 2? అట్ మోస్ట్ 2 అంటే ఏంటి? should not get more than 2. డైస్ రోల్ చేసినప్పుడు నీకు అట్మోస్ట్ 2 రావాలి, 2 కంటే ఎక్కువ రాకూడదు. ఏంటి దాని ఆన్సర్ ఏంటి? చూస్తా నేను ఎవరు కరెక్ట్గా చెప్తారో చూస్తా.
Okay, Bhavana says B. Madhuri says 1/3, that is A. Amulya says 1/3. All-in-one says 1/3. Sai Kumar says B. Okay, the correct answer is option number A. ఎందుకు? ఒక డైస్ రోల్ చేసినప్పుడు వాట్ ఆర్ ద టోటల్ అవుట్కమ్స్? 1 2 3 4 5 6, అంతేనా? ఇవి అవుట్కమ్స్. వాళ్ళు ఏమంటున్నారు? అట్ మోస్ట్ 2 కావాలంట. 2 కంటే ఎక్కువ నంబర్ రాకూడదు. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? నీకు 1 రావచ్చు, లేకపోతే 2 రావచ్చు, అంతే. దానికంటే పైన నంబర్ నీకు రాకూడదు. సో ప్రాబబిలిటీ ఆఫ్ అట్ మోస్ట్ 2 is ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 2. అవుట్ ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఇస్ 6. సో ది ఆన్సర్ ఇస్ 1/3. అర్థమైందా? తప్పు చెప్పిన వాళ్ళకి భావన, నిశ్చల, సాయి కుమార్, మీకు అర్థమైందా లేదా? అట్ మోస్ట్ అంటే దానికంటే పైన మీరు వెళ్ళలేరు, దానికంటే పైన వాల్యూ మీకు రాకూడదు. అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్, నో, డోంట్ నో ఏంటి? ఆల్ రైట్, ఓకే, చలో. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. A coin is tossed 1000 times, okay, with the following frequencies. Total ఎన్నిసార్లు టాస్ చేశారు కాయిన్ని? 1000 times టాస్ చేశారంట. హెడ్స్ ఏమో 455 times వచ్చింది, టైల్స్ ఏమో 545 times వచ్చింది. కంప్యూట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ హెడ్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్? ఎవరు చెప్తారు? అండర్స్టూడ్? వెరీ గుడ్, వెరీ గుడ్. క్విక్ క్విక్ క్విక్. Who will tell me this? Bhavna says C. Okay. What about the rest? అందరు సి అంటున్నారా? సాయి కుమార్ ఏ అంటున్నాడు. ఓకే, సో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ సి. ఏ కాదు సాయి కుమార్, చూడు ఇక్కడ హెడ్స్ ఎన్ని వచ్చాయి? 455, 445 కాదు. జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి అని ఎందుకే అంట. ఇక్కడే వేస్తారు పప్పులో కాలు, తొందరగా ఏ టిక్ చేసి వచ్చేస్తారు. మ్యామ్ 1 మార్క్ పోయింది, ఎక్కడ పోయిందో నాకు తెలీదు, నేనైతే అన్నీ రాసి వచ్చానని అంటారు. ఓకే, అవుట్ ఆఫ్ ఎన్నిసార్లు కాయిన్ టాస్ చేశారు? 1000 times. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 0.455 విల్ బి ది ఆన్సర్. ఓకే, very good, very good. Now what is the probability of getting a tail? What is the probability of getting tails? Quick, quick, quick. ఏమొస్తుంది టైల్స్కి? ఎన్ని టైల్స్ వచ్చాయి అక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. ది ఆన్సర్స్ ఆప్షన్ నెంబర్ డి. ఎన్ని టైల్స్ ఉన్నాయి? 545 ఉన్నాయి అవుట్ ఆఫ్ 1000 times which the coin was tossed. Yes, it is 0.545. Very good, very good. అందరు కరెక్ట్గా చెప్పారు. వెరీ నైస్, ఆసమ్. ఆల్ రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్ is on your screens. 2 different coins are tossed simultaneously. The probability of getting at least one head is what? 2 కాయిన్స్ సైమల్టేనియస్గా చేశారంట. అంటే రెండిట్లో హెడ్స్ రావచ్చు, ఇదొక పాసిబిలిటీ ఉంది. ఒకట్లో హెడ్స్, ఇంకోట్లో టైల్స్ రావచ్చు. ఒకట్లో టైల్స్, ఇంకోట్లో హెడ్స్ రావచ్చు. లేకపోతే రెండిట్లో టైల్స్ రావచ్చు. దీస్ ఆర్ ది ఓన్లీ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్. ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు? ప్రాబబిలిటీ ఆఫ్ అట్ లీస్ట్ 1 హెడ్. అంటే ఈ
4 different possibilities మన దగ్గర ఏవైతే వచ్చాయో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, దాంట్లో అట్లీస్ట్ 1 హెడ్ ఎన్నిట్లో ఉంది. అట్లీస్ట్ 1 హెడ్ అంటే 2 కూడా ఉండొచ్చు. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? ఎవరు చెప్తారు? వెరీ గుడ్ సాయి కుమార్. సాయి కుమార్ ఈజ్ ఆన్ ఫైర్. సాయి కుమార్కి అర్థమైపోయింది. ఎస్ గుడ్. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3. ఎందుకు? అట్లీస్ట్ 1 హెడ్ అన్నారు అంటే ఇక్కడ ఒక హెడ్ ఉంది, ఇక్కడ కూడా ఒక హెడ్ ఉంది, ఇక్కడ కూడా ఒక హెడ్ ఉంది. సో ద టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 3 divided by number of outcomes for it getting at least 1 head is 3. ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? 4 different outcomes ఉన్నాయి. సో ఇట్ ఈస్ 3/4. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ C. అమూల్య 1/4 అవ్వదు, ఎందుకంటే 3 అవుట్కమ్స్ ఉన్నాయి కదా. అట్లీస్ట్ 1 హెడ్ అన్నారు అంటే 2 కూడా రావచ్చు కదా. సో 1, 2, 3 out of 4. ఆల్ రైట్, అర్థమైందా అందరికీ క్వశ్చన్? కెన్ ఐ గెట్ ఎ క్విక్ యో ఇన్ ద చాట్ బాక్స్? అందరికీ క్వశ్చన్ అర్థమైందా? ఎస్, ఆల్ రైట్. నెక్స్ట్, థియరిటికల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఇప్పుడు వరకు మనం చూసుకున్నవన్నీ ప్రాక్టికల్ అప్రోచెస్లో బాగానే ఉన్నాయి, కానీ థియరిటికల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి? we will learn about the theory behind the probability. Probability of an event is based on what has been actually happened, while in theoretical approach to probability we predict what will happen without actually performing the experiment. ఇప్పుడు వరకు మనం ఏం చేసాము? కాయిన్ టాస్ చేసాము, లేకపోతే డైస్ రోల్ చేసాము. మనం యాక్చువల్గా ప్రాక్టికల్గా వాటిని చేసాము, రైట్? కానీ థియరిటికల్ అప్రోచ్ అంటే ఏంటి? వీ విల్ ప్రిడిక్ట్ వాట్ విల్ హ్యాపెన్, బట్ వీ విల్ నాట్ బి యాక్చువల్లీ పర్ఫార్మింగ్ ది ఎక్స్పెరిమెంట్. దాంట్లో కొన్ని 2 types ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఓకే, నా ఫస్ట్ ఏమో డిటర్మినిస్టిక్. అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద సబ్సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ విచ్ దేర్ ఈస్ ఓన్లీ 1 పాసిబుల్ అవుట్కమ్. అంతే. ఇది చాలా రేర్ కండిషన్స్. ఓకే, random experiment, here it is a subset of experiments in which there are more than 2 outcomes. Deterministic experiment example చెప్పాలి అంటే probability of getting a Sunday after a Saturday, ఓన్లీ ఒక పాసిబుల్ అవుట్కమే ఉంది. యూ విల్ ఆల్వేస్ గెట్ అ సండే ఆఫ్టర్ అ సాటర్డే, రైట్? సో దానికి ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? లేదు, సాటర్డే తర్వాత మండే కూడా రావచ్చు, సాటర్డే తర్వాత ఫ్రైడే కూడా రావచ్చు అనేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? లేవు. ఓన్లీ 1 పాసిబుల్ అవుట్కమ్, సాటర్డే తర్వాత సండేనే రావాలి, సండేనే వస్తుంది. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ని డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్స్ అని అంటాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు కాయిన్ టాస్ చేస్తామా అది, లేకపోతే పికింగ్ అ ర్యాండమ్ కార్డ్ ఫ్రమ్ ద డెక్, పికింగ్ అ ర్యాండమ్ కలర్ బాల్ ఫ్రమ్ అ గ్రూప్ ఆఫ్ బాల్స్, ఇవన్నీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఓకే, నౌ లెట్ us discuss the terms associated with random experiments. డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్స్ మనం చాలా కాన్సన్ట్రేట్ చేయము, ఎందుకంటే ఒకటే పాసిబుల్ అవుట్కమ్ ఉంది. కానీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ మోర్ ఫన్ టు డీల్ విత్. దాంట్లో ద ఫస్ట్ టర్మినాలజీ ఈజ్ ఎలిమెంటరీ ఈవెంట్. is an event which contains only a single outcome. For example, consider an example of tossing a coin. So enti possibilities? Heads ravachu, tails ravachu, right? Now let us define event E1 as event of getting a head and E2 as getting a tail. Okay, so E1 and E2 are elementary events associated with the experiments of tossing a coin. So these are our elementary experiments. Tarata enti compound event and enti in which there is more than 1 possible outcome. Ante ippudu dice roll chestama, appudu enti getting an even number 2 ravachu, 4 ravachu, 6 kuda ravachu. So that is called as a compound event where there are more possibilities. Heads ఎన్ని సార్లు వస్తుంది? ఒకటే సార్లు వస్తుంది. సో దాన్ని మనం ఎలిమెంటరీ ఈవెంట్ అని అంటాం. కానీ ఒక డైస్ రోల్ చేసినప్పుడు
ఈవెన్ నంబర్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉన్నాయి. అంటే 3 డిఫరెంట్ మోర్ దాన్ 1 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాంపౌండ్ ఈవెంట్. ఆల్ రైట్, నెక్స్ట్ అకరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఎలిమెంటరీ ఈవెంట్ అంటే భావన, ఇప్పుడు కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి నీకు హెడ్స్ రావాలి అంటే ఎన్ని హెడ్స్ ఉన్నాయి? ఒకటే హెడ్ ఉంది కదా, దాన్ని మనం ఎలిమెంటరీ ఈవెంట్ అని అంటాం. కాంపౌండ్ ఈవెంట్ అంటే ఏంటి? ఒక డైస్ రోల్ చేసినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నంబర్ ఏంటి? 3 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి అక్కడ. 2 కూడా రావచ్చు, 4 కూడా రావచ్చు, 6 కూడా రావచ్చు. సో దాన్ని మనం కాంపౌండ్ ఈవెంట్ అని అంటాం. ఓకే, occurrence of an event. In any given experiment or a trial, there is a probability that either an event occurs or it does not occur. So the probability of occurrence of event lies between 0 and 1. If it occurs, then probability is 1. If it does not occur, then the probability of an event is 0. Alright, so probability value ఏదైతే ఉంటుందో it always lies between 0 and 1. గుర్తుపెట్టుకోండి, నీకు ఎప్పుడైనా ప్రాబబిలిటీ నెగిటివ్లో వచ్చినా, ఎప్పుడైనా ప్రాబబిలిటీ గ్రేటర్ దాన్ 1 వచ్చినా అంటే ఎక్కడో అక్కడ నువ్వు పప్పులో కాలేసావు, యూ హ్యావ్ గాట్ ద రాంగ్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫేవరబుల్ ఎలిమెంటరీ ఈవెంట్స్. An elementary event is said to be favorable to a compound event A if it satisfies the definition of a compound event. ఇది అంతా గుర్తుపెట్టుకునే అక్కర్లేదు, దిస్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ వో. కానీ నెగేషన్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఇది ఇంపార్టెంట్. Corresponding to an event A associated with a random experiment, we define not A which occurs when only A does not occur. An event not A is called as negation of A, event A, and is denoted by A bar. అంటే ఏంటి నేను చెప్తా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ 1, 2, 3, 4 అని తీసుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నంబర్ ఏంటి? 2 out of 4. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఈవెన్ నంబర్ ఏంటి? 1 to 2 out of 4. సో ఇక్కడైతే సేమ్ ప్రాబబిలిటీస్ ఉన్నాయి. లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ టేక్ 1, 2, 3, 4, 5. Now probability of getting an even number ఏంటి? 2 out of 5. Probability of getting an odd number ఏంటి? 3 out of 5. Odd number అంటే ఏంటి? It is not an even number. అంతేనా? Probability of an even number ఏమో 2/5. Probability of not an even number, ఇప్పుడు నేను odd number అని రాయకుండా probability of not an even number అని రాస్తా. అంటే it should not be an even number. ఎన్ని మిగిలినాయి? 3 out of 5. సో దాన్ని నెగేషన్ అని అంటాం. ఆల్ రైట్, సో వెనెవర్ యూ యాడ్ ఎనీ 2 probabilities, it is always equal to 1. It always lies between 0 and 1. ఏ ఈవెంట్లో అయినా అన్ని పాసిబుల్ అవుట్కమ్స్వి యాడ్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో ఒక ప్రాబబిలిటీ లైన్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ లైన్ బిట్వీన్ 0 and 1 కదా. 0 అంటే ఏంటి? ఇంపాసిబుల్ టు హ్యాపెన్. ఈరోజు సాటర్డే అంటే రేపు మండే అవ్వచ్చా? అవ్వదు. ఎందుకు? ఇట్ విల్ ఓన్లీ బీ అ సండే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ అ మండే ఆఫ్టర్ అ సాటర్డే. అంతేనా? ఓకే, హలో, గుడ్ మార్నింగ్ శ్రీనివాసరెడ్డి. సర్టెన్ అంటే ఏంటి? డెఫినెట్గా అవుతుంది. ఈరోజు సాటర్డే అంటే రేపు సండే డెఫినెట్గా అవ్వాల్సిందే కదా. సో దెన్ ద ప్రాబబిలిటీ ఈజ్ 1. హాఫ్ ఏంటి? యాజ్ లైక్లీ నాట్ యాజ్ అంటే ఏంటి? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాసింగ్ అ కాయిన్ అండ్ గెటింగ్ హెడ్స్ రావచ్చు, టేల్స్ కూడా రావచ్చు. ద ప్రాబబిలిటీ ఈజ్ 50-50 అని అంటాం. ఇప్పుడు ఇఫ్ ద ప్రాబబిలిటీ ఈజ్ లెస్ దాన్ హాఫ్ టువర్డ్స్ 0 అంటే అన్లైక్లీ ఈవెంట్, అంటే మోస్ట్లీ అది అవ్వదు అని అనమాట. ఈరోజు మొత్తం ఫుల్ సన్ షైన్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇట్ విల్ రెయిన్ టుడే అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్లైక్లీ టు రెయిన్ అంటారు. ఎందుకు? సన్ ఉంది కదా బయట, క్లౌడ్స్ కనిపించట్లేదు. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ రెయినింగ్ ఈజ్ వెరీ లెస్. అంతేనా? దాన్ని మనం అన్లైక్లీ ఈవెంట్ అని అంటాం. లైక్లీ ఈవెంట్ అంటే ఏంటి? బాగా మబ్బుగా ఉంది బయట, సన్ లేదు, 2 రోజుల నుంచి సన్ లేదు, కానీ మబ్బుగా ఉంది.
సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇట్ విల్ రెయిన్ టుడే అంటే ఏంటి? లైక్లీ టు హ్యాపెన్ అంటే రెయిన్ ఉండొచ్చు, లేకపోతే అలానే క్లౌడీగా కూడా ఉంటుంది అప్పుడప్పుడు వాన పడకుండా. సో మీరేమంటారు? లైక్లీ టు హ్యాపెన్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ హాఫ్ అంటే మోస్ట్లీ అవ్వచ్చేమో కానీ అవ్వకపోవచ్చేమో కూడా అనేదాన్ని లైక్లీ ఈవెంట్ అని అంటాం, వేర్ ద వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ హాఫ్. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ ఆల్ ఇన్ వన్, థ్యాంక్ యూ సో మచ్ గైజ్. ఇంకా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు అంటే తొందరగా చేసేసుకోండి, మాకు కూడా హెల్ప్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఎస్, మీకు ఎప్పుడైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు జస్ట్ నా వీడియో కింద కామెంట్ సెక్షన్ బాక్స్ ఉంటుందా, దాంట్లో రాసేసేయండి అంతే, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు సో ప్రాబబిలిటీ లైన్ ఏంటి? 0, హాఫ్, 1. ఎగ్జాక్ట్లీ 0 ఎప్పుడు అవుతుంది? ఇంపాసిబుల్ అంటే అది అయ్యే ఛాన్సే లేదు అన్నప్పుడు ఇంపాసిబుల్ అంటుంది. సర్టైన్ అని ఎప్పుడు అంటుంది? ఎప్పుడైతే ఖచ్చితంగా అవుతుంది అన్నప్పుడు దాన్ని సర్టైన్ అంటాం. 50% ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటి? దాన్నప్పుడు హాఫ్ అంటాం. ప్రాబబిలిటీ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు హాఫ్, టాసింగ్ అ కాయిన్ లాగా. అన్లైక్లీ అంటే ఏంటి? మోస్ట్లీ అవ్వదు కానీ ఏమో అవ్వచ్చేమో, కానీ మోస్ట్లీ అవ్వదు. లైక్లీ అంటే ఏంటి? అవుతుంది కానీ ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్, దాన్ని మనం లైక్లీ అని అంటాం. ఇంకోటి నెగేషన్ గురించి నేర్చుకున్నాం మనం, అవునా? నెగేషన్ నేర్చుకున్నామా? అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అ ఈవెంట్ హ్యాపెనింగ్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ద సేమ్ ఈవెంట్ నాట్ హ్యాపెనింగ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇంకొకసారి. 1, 2, 6, 4, 3, 7, ఓకే, 10 తీసుకుందాం. నా వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నంబర్ అని అడుగుతున్నాం. ఎవరు చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర. How to be consistent in studies regularly. Okay, I have noted it down. నేను ఇక్కడ రాసేసుకున్నాను. I will definitely do that. Okay, ఎవరు చెప్తారు? ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ an even number. Very good, very good. Now probability of not getting an even number ఏంటి? 1 minus, okay, first మీరు చెప్పండి, what is the probability of not getting an even number? Not getting an even number ananna. Can you teach problems from textbook? Yes, Mahendra, I will be doing your NCERT questions also. కానీ ఒక్కసారి థియరీ మీకు అర్థమవుతాయి, డెఫినేషన్స్ అర్థమవుతాయి, దాని తర్వాత మనం ప్రాబబిలిటీ మీద ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసుకుందాం. ఆల్ రైట్, సరేనా? ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ అన్ ఈవెన్ నెంబర్ ఏంటి? ఆ నంబర్ షుడ్ నాట్ బి అన్ ఈవెన్ నంబర్. 3 out of 7. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ అన్ ఈవెన్ నంబర్ ఈజ్ ఆల్వేస్ 1 కదా. మనకు ఆల్రెడీ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నంబర్ తెలుసు, 4/7. ఇది మనం కనుక్కోవాలి, ఈజ్ ఈక్వల్ టు 1. సో ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ అన్ ఈవెన్ నంబర్ ఎంత అవుతుంది? 1 minus 4/7 విచ్ ఇస్ 3/7. సి సేమే కదా. ఓకే, అర్థమైందా? ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ హ్యాపెనింగ్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ హ్యాపెనింగ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఎప్పుడైనా అది 1 ఉంటుంది. 1 రాలేదు అంటే మీరు పప్పులో కాలేశారు ఇక్కడ. ఆల్ రైట్, అర్థమైందా అందరికీ? 3/10 కాదు, 3/7 మహేంద్ర. ఓకే, సో ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి క్విక్గా సమరీ చేసుకుందాం. దీని తర్వాత ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం, మనం చేస్తున్నాము. సో ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం? ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఇస్
number of favorable outcomes by total number of outcomes. Probability of an event A is number of favorable outcomes of A divided by total number of outcomes. Probability of an event lies between 0 and 1 always. మీకు నెగటివ్ నంబర్స్ రాకూడదు, గ్రేటర్ దెన్ 1 కూడా రాకూడదు. Probability of getting A plus probability of not getting A is always equal to 1. Probability of not getting A మనం ఎలా కనుక్కోవచ్చు? 1 minus probability of getting A. Alright? Okay na? I am scared of circles. సర్కిల్స్ నేను ఆల్రెడీ చేసినట్టున్నా. గ్రేడ్ 10 సర్కిల్స్ నేను ఆల్రెడీ చేసేసాను. 3 డిఫరెంట్ పార్ట్స్లో చేశాను అలాంగ్ విత్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. ఒక్కసారి మహేంద్ర లెట్ మీ జస్ట్ షో యూ టు ఎవ్రీబడి హూ ఇస్ న్యూ, ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో మన దగ్గరికి ఇక్కడ జస్ట్ ఒక్కసారి నేను చూపిస్తాను. ఓకే, జస్ట్ గో టు ద లైవ్ సెక్షన్. మా ఛానల్కి వెళ్ళి లైవ్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడేమో గ్రేడ్ 9 సర్కిల్స్ చేశాను, ఇక్కడ గ్రేడ్ 9 సర్కిల్స్ చేశాను. ఇదో గ్రేడ్ 10th సర్కిల్స్ పార్ట్ 3 అంటే దాన్ని 3 పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ఆల్ యువర్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఆల్సో. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడు. పార్ట్ 1 ఉంది, దీంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మహేంద్ర. ఓకే, ట్రయాంగిల్స్ కూడా అయిపోయింది, నేను ఆల్రెడీ సిమిలర్ ట్రయాంగిల్స్ కూడా చేసేసాను. ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళి 10th గ్రేడ్ దానికి వెళ్ళి మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, అందరూ ఎవరెవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. ఇక్కడ ఇక్కడ నుంచి మీకు సిమిలర్ ట్రయాంగిల్స్, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్, మీకు ఏ చాప్టర్ అంటే ఆ చాప్టర్ ఇక్కడ ఉంది. అన్ని చాప్టర్లు కవర్ చేసుకున్నాం ఇక్కడ. ఓకేనా? ఆల్ రైట్ మ్యామ్, క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ నెగేషన్ వన్స్ అగైన్? నెగేషన్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసిన జాగ్రత్తగా విను నిశ్చల. నెగేషన్ అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ నాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నంబర్ ఎంత అన్నాం మనం? 4/7. అంతేనా? 4 ఈవెన్ నంబర్స్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ టోటల్ 7 నంబర్స్, 4/7. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ అన్ ఈవెన్ నంబర్ ఏంటి అంటే ఆడ్ నంబర్ రావాలా? ఒక ఈవెన్ నంబర్ రాకూడదు అంటే ఏంటి? ఆడ్ నంబర్ రావాలి అన్నట్టే కదా. సో ఎన్ని ఆడ్ నంబర్స్ ఉన్నాయి? 1, 2, 3. సో 3/7. ఇంకొక వే ఎలా చేసుకోవచ్చు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ అన్ ఈవెన్ నంబర్ is 1 minus probability of getting an even number. Okay? Alright. కన్స్ట్రక్షన్స్ ఇంకా నేను చెప్పలేదు, ఎందుకంటే కన్స్ట్రక్షన్స్కి కొంచెం నాకు అది చెయ్యాలి అంటే నాకు కష్టంగా ఉంటుంది. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ అ పెన్ అండ్ ఐ డోంట్ హ్యావ్ అ కంపస్ స్క్రీన్ మీద. సో ఐ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఓకేనా? వర్టికల్ బైసెక్టర్ థియరమా, పర్పెండిక్యులర్ వర్టికల్ యాంగిల్ బైసెక్టర్ థియరమా? వర్టికల్ యాంగిల్ బైసెక్టర్ అవన్నీ సిమిలర్ ట్రయాంగిల్స్లో మనం చేసుకున్నాం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఇవన్నీ. ఆల్ రైట్. ఓకే, షార్ట్స్లో పెట్టాలా? సరే, నేను ట్రై చేస్తా. ఐల్ ట్రై డెఫినెట్గా. ఓకే, చలో లెట్ us do few questions. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం. 3 unbiased coins are tossed together. Find the probability of getting all heads, 2 heads, 1 head, at least 2 heads. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? 3 unbiased coins are tossed together అని అంటున్నారు. అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫేవరబుల్ అవుట్కమ్స్? ఏమేమి రావచ్చు ఇక్కడ? రియల్ నంబర్స్ కూడా నేను ఇంకా ఫినిష్ చేయలేనట్టుంది గ్రేడ్ 10th. ఒకసారి చూసుకుంటా. నేను రాసుకున్నా ఇక్కడ ఏమేమి ఫినిష్ చేయలేదో. రియల్ నంబర్స్ కూడా అవ్వలేదు గ్రేడ్ 10th. సర్కిల్స్ ప్రాబబిలిటీ చేసేసాను, స్టాటిస్టిక్స్ రియల్ నంబర్స్ మిగిలినాయి, అవన్నీ 2 కూడా చేస్తాను నేను. ఓకే, ఓకేనా?
ఆల్ రైట్, చలో ఇప్పుడు 3 కాయిన్స్ వేసారంట. ఓకే, కాయిన్ నెంబర్ 1, కాయిన్ నెంబర్ 2, కాయిన్ నెంబర్ 3. ఇప్పుడు ఇక్కడ హెడ్స్ రావచ్చు, ఇక్కడ హెడ్స్ రావచ్చు, ఇక్కడ కూడా హెడ్స్ రావచ్చు, ఇక్కడ హెడ్స్ రావచ్చు, ఇక్కడ హెడ్స్ రావచ్చు, ఇక్కడ టైల్స్ రావచ్చు. ఓకే, ఒక పని చేస్తాను నేను, ఒక పని చేస్తాను, ఐ విల్ రైట్ ఇట్ హియర్. కాయిన్ 1, కాయిన్ 2, కాయిన్ 3. గైజ్ ఇది కొంచెం డిఫికల్ట్ ఇది ప్రాబ్లమ్, సో మీరు ప్లీజ్ జాగ్రత్తగా వినండి. ఓకే, ఎందుకంటే ఒక్క కాయిన్ లేదు, ఇక్కడ 3 కాయిన్లు వేస్తున్నాం. సో ఏమేమి ఉంటుంది ఇక్కడ నీకు అవుట్కమ్స్ ఏంటి? ఇక్కడ హెడ్స్ రావచ్చు, హెడ్స్ రావచ్చు, హెడ్స్ రావచ్చు, ఇక్కడ హెడ్స్, ఇక్కడ హెడ్స్, ఇక్కడ టైల్స్ రావచ్చు, ఇక్కడ హెడ్స్, ఇక్కడ టైల్స్, ఇక్కడ టైల్స్ రావచ్చు, టైల్స్, 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 హెడ్, టైల్, టైల్. ఓ ఇది ఆల్రెడీ రాసేసుకున్నాం, సారీ, ఇది ఆల్రెడీ రాసేసుకున్నాం. టైల్, టైల్, హెడ్, అంతేనా? ఎస్, ఇంకేమైనా ఉన్నాయా? టైల్, హెడ్, హెడ్, ఇంకేంటి? ఇంకొకటి మిస్ అవుతున్నాం మనం. టైల్, టైల్, హెడ్, టైల్, టైల్, హెడ్, హెడ్, టైల్, హెడ్, టైల్, హెడ్, టైల్, అంతేనా? ఆల్ రైట్, ఎస్. సో టోటలీ ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో టోటల్గా మన దగ్గర 8 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆల్ హెడ్స్ అంట. అన్ని 3 కాయిన్స్ మీద హెడ్స్ ఎన్నిసార్లు వచ్చింది? ఓన్లీ ఒక్కసారే వచ్చింది. అవుట్ ఆఫ్ ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్? 8. సో ఎస్, దట్ ఈస్ 1/8. హలో సుజాత. ఆల్ రైట్, ఎస్ మహేంద్ర, అది కూడా రాసేసా. హెడ్, టైల్, హెడ్ కూడా రాసేసా. నా నెక్స్ట్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్. 2 హెడ్స్ ఖచ్చితంగా ఉండాలంటే ఎక్కడెక్కడ ఉన్నాయి? 1, 2, 3. సో ఎన్ని? 3 అవుట్ ఆఫ్ 8. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్ అంటే 2 హెడ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓ యాక్చువల్లీ 4 అవుతుంది, అది పైన 3 హెడ్స్లో కూడా కౌంట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అనలే కదా, సో దట్ విల్ బి 4/8. 3/8 కాదు, 4/8 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కూడా 2 హెడ్స్ ఉన్నాయి కదా, అది కూడా మనం కౌంట్ చేసుకోవాలి. ఆల్ రైట్, థర్డ్ది, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఓన్లీ 1 హెడ్. నెక్స్ట్ లైవ్ 12:30కి ఉంది, వేర్ we are going to do a fun filled quiz on Bollywood and Tollywood actors. ఓకే, 1 హెడ్ ఎక్కడెక్కడ ఉంది? 1, 2, 3. సో 3 అవుట్ ఆఫ్ 8. యాక్చువల్లీ ఇది కూడా కౌంట్ చేయొచ్చు, 4 అవుట్ ఆఫ్ 8. గైజ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అందరికీ అర్థం అవుతుందా లేదా? ఒక్క నిమిషం, జస్ట్ స్మాల్ కరెక్షన్ హియర్. ఇది ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అంటే 3 వస్తుంది. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటే కూడా ఇక్కడ 3 వస్తుంది. ఓకే, 3/8, 4/8 రాదు, 3/8 వస్తుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్, ఎగ్జాక్ట్లీ 1 హెడ్. ఓకే, నెక్స్ట్, ప్రాబబిలిటీ ఆఫ్ అట్ లీస్ట్ 2 హెడ్స్. అట్ లీస్ట్ 2 హెడ్స్ అంటే ఏంటి? 3 కూడా ఉండొచ్చు, కానీ మినిమం 2 ఉండాలి. సో 1, 2, 3, 4. ఇది 4/8 అవుతుంది. కన్ఫ్యూజన్ వస్తుందా? ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి అందరు. గైస్ ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఆల్ హెడ్స్ అంటే 3 కాయిన్స్ల మీద మీకు హెడ్సే రావాలి. ఎంత? అది 1/8. ఓన్లీ ఒక పాసిబిలిటీ ఉంది, అది హెడ్స్ హెడ్స్ హెడ్స్. 2 హెడ్స్ అంటే 2 హెడ్సే ఉండాలి, 3 ఉండద్దు, 1 కూడా ఉండద్దు, 2 ఉండాలి.
ఎట్లా పాసిబుల్? ఇది ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, 1, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, 2, ఇక్కడ కూడా 2 హెడ్స్ ఉన్నాయి, 3. సో అలా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 3 అవుట్ ఆఫ్ టోటల్ ఎంత? 8. ఓకే, 3/8 అవుతుంది, 4/8 అవ్వదు. ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ ఉండాలి. మనం ఇది కౌంట్ చేస్తే 3 హెడ్స్ అయిపోతుంది కదా, మనకి 3 హెడ్స్ వద్దు, ఓన్లీ 2 హెడ్సే కావాలి. 1 హెడ్ ఎక్కడెక్కడ ఉందో కౌంట్ చేసుకోవాలి. 1 హెడ్ ఎక్కడెక్కడ ఉంది? 1, 2, ఇంకా యాక్చువల్లీ ఇక్కడ హెడ్స్ ఉండాలి, 2, ఇది 3. సో ఏంటి పాసిబుల్? ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఇక్కడ? మళ్ళీ ఇక్కడ కూడా 3 అవుట్ ఆఫ్ 8. అట్ లీస్ట్ 2 హెడ్స్ అంటే 2 హెడ్సే ఉండాలి. 2 హెడ్స్ మినిమం ఉండాలి, 2 హెడ్స్ కంటే కింద ఉండొద్దు. అట్ లీస్ట్ అంటే 2 హెడ్స్ కంటే గ్రేటరే ఉండాలి. అంటే ఏంటి? వి హ్యావ్ 1, 2, 3, 4. సో ఇట్ ఈస్ 4 అవుట్ ఆఫ్ 8. ఓకే, కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది, కానీ ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఈ ఎక్స్ప్లెనేషన్ నేను ఏదైతే చేశానో 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక్కసారి అది మళ్ళీ చూడండి, ఆ వీడియోని. ఓకే, ఆ టైం స్టాంప్ని ఒకసారి మళ్ళీ చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. సరేనా? ఓకే, చలో ఇంకొక క్వశ్చన్. Tickets numbered 1 to 20 are mixed up together and then the ticket is drawn at random. What is the probability that the ticket has a number which is a multiple of 3 or 7? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20 numbers ఉన్నాయంట. So what is the probability of getting a multiple of 3 or 7 అని అంటున్నారు. అంటే అది మల్టిపుల్ ఆఫ్ 3 కూడా అవ్వచ్చు, or it can be a multiple of 7. Which number we should consider అంటే రెండు కన్సిడర్ చేయాలి. 3 కూడా ఉండొచ్చు, 7 కూడా ఉండొచ్చు. సో ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంతేనా? షణ్ముఖ క్లాస్ ఇంకొక 10 minutesలో అయిపోతుంది. కొన్ని క్వశ్చన్స్ చేసుకున్న తర్వాత మనం అయిపోతుంది క్లాస్. ఓకేనా? ఎక్కడికైనా వెళ్ళేది ఉందా? ఓకే, ఏదైనా మిస్ చేసామా మనం ఇక్కడ? ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏంటి? 3, 6, 9, 12, 15, 18. నెక్స్ట్ we should also see multiples of 7. మల్టిపుల్స్ ఆఫ్ 3 కూడా ఉండొచ్చు, మల్టిపుల్స్ ఆఫ్ 7 కూడా ఉండొచ్చు అని అంటున్నారు. 7 మల్టిపుల్స్ ఏంటి? 7, 14. అంతే, 2 ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? అన్ని రెండిటివి కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 out of what are the total possible outcomes? 20. అర్థమైందా లేదా అందరికీ? అందరికీ అర్థమైందా? షణ్ముఖ, థ్యాంక్ యూ సో మచ్. రోజు 11 o'clockకి చేసుకుంటున్నాం, సో ఆన్ టైం వచ్చేసే. ఓకే, 8/20. కరెక్ట్. భావన, మహేంద్ర ఎవరైతే 3/20 అన్నారో మీకు అర్థమైందా లేదా? 2/20, 6/20, 8/20 ఇదేంటి? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అ మల్టిపుల్ ఆఫ్ 3 or 7 అంటే 8 ఉన్నాయి అలా. 8/20. 2/5. ఓకే, ఆల్ రైట్. నౌ ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ దట్ మైట్ కమ్ ఈజ్ రిలేటెడ్ టు డెక్ ఆఫ్ కార్డ్స్. ఓకే, కార్డ్స్ మనం ఆడతామా?
ఎస్, మీ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు? నా నెక్స్ట్ అకాడమిక్ క్లాస్ రేపు పొద్దున ఉంటుంది. అది కాకుండా 12:30కి ఈరోజు ఇంకొక హాఫ్ అన్ అవర్లో 12:30కి మనం ఇంకొక ఫన్ సెషన్ చేసుకోబోతున్నాం. హౌ వెల్ డూ యూ నో యువర్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ యాక్టర్స్. ఓకే, ఒక క్విజ్ క్వశ్చన్ చేసుకోబోతున్నాం, క్విజ్ సెషన్. సో దానికి కూడా వచ్చేసేయండి. ఆల్ రైట్, నౌ కమింగ్ టు దిస్ వన్. ఇవేంటి పేకాటలు తెలుసా అందరికీ? ఆడారా ఎప్పుడైనా? ఎవరైనా ఆడారా పేకాటలు? కార్డ్ గేమ్స్ ఆడారా లేదా? ఆడకపోయినా మీకు ఈ కార్డ్స్ తెలిసి ఉంటాయిలే. ఓకే, ఇప్పుడు రెడ్ కార్డ్స్ ఏమేమి ఉన్నాయి? డైమండ్స్ అండ్ హార్ట్స్. బ్లాక్ కార్డ్స్ ఏమేమి ఉన్నాయి? క్లబ్స్ అండ్ స్పేడ్. దీన్ని క్లబ్స్ అంటారు. ఓకే, తెలియలేని వాళ్ళకి చెప్తున్నాను, దీన్ని డైమండ్స్ అంటారు, దీన్ని హార్ట్స్, దీన్ని స్పేడ్. ఓకే, ఇది బేసిక్. స్కూల్ ఇస్ ప్రమోటింగ్ కార్డ్స్. యా, యూ షుడ్. ప్రాబబిలిటీ ఈస్ ప్రమోటింగ్ కార్డ్స్. ఓకే, ఇవి బేసిక్ థింగ్. ఇప్పుడు ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి? దేని మీద అయితే ఫేస్ ఉందో. ఎక్కడెక్కడ ఫేస్ ఉంది? జాక్, కింగ్, క్వీన్. కింగ్, క్వీన్, జాక్ ఆర్ కాల్డ్ యాజ్ ఫేస్ కార్డ్స్. ఎందుకు? దాని మీద మొహం ఉంది కాబట్టి, ఫేసెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఫేస్ కార్డ్స్ అంటాం. మిగతావి ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ నంబర్ కార్డ్స్ అనమాట. ఇప్పుడు ఒక క్వశ్చన్ చేసుకుందాం, మీకు అప్పుడు అర్థమవుతుంది బాగా. ద కింగ్, క్వీన్, జాక్ ఆఫ్ స్పేడ్స్ అంటే ఏంటి? ద కింగ్, క్వీన్, జాక్ ఆఫ్ స్పేడ్స్ సెట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ అ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ద టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఇస్ ఆల్వేస్ 52. సో ఈ 52 కార్డ్స్లో నుంచి 3 కార్డ్స్ తీసేశారంట. ఏ 3 కార్డ్స్ తీసేశారు? కింగ్ ఆఫ్ స్పేడ్స్, క్వీన్ ఆఫ్ స్పేడ్స్, జాక్ ఆఫ్ స్పేడ్స్. 3 కార్డ్స్ తీసేశారు. సో ఇప్పుడు మన దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమిటి? ఓన్లీ 49 కార్డ్సే ఉన్నాయి మన దగ్గర. ప్లేయింగ్ కార్డ్ అండ్ దెన్ రిమైనింగ్ కార్డ్స్ ఆర్ షఫల్డ్. 1 card is selected from the remaining cards. Find the probability of getting a spade. ఇప్పుడు ఏవైనా తీసుకున్నా మన దగ్గర 13 కార్డ్సే ఉంటాయి. డైమండ్ 13 ఉంటాయి, హార్ట్స్ 13 ఉంటుంది, స్పేడ్ కూడా 13 ఉంటుంది, అంతే. ఓకే, సో ఇప్పుడు గెటింగ్ అ స్పేడ్ కార్డ్ అంటే ఎన్ని స్పేడ్ కార్డ్స్ ఉండాలి? యాక్చువల్లీ 13 స్పేడ్ కార్డ్స్ ఉండాలి, కరెక్టా? కానీ దాంట్లో నుంచి 3 స్పేడ్ కార్డ్స్ తీసేశారు కదా. సో ఎన్ని స్పేడ్ కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు? ఓన్లీ 10 అవుట్ ఆఫ్ 49. ఎందుకంటే 49 కార్డ్సే ఉన్నాయి, 3 కార్డ్స్ తీసేశారు కాబట్టి. ఆల్ రైట్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అ కింగ్. ఎన్ని కింగ్లు ఉన్నాయి మన దగ్గర? యాక్చువల్గా 4 కింగ్స్ ఉన్నాయి. కింగ్ ఆఫ్ క్లబ్స్, కింగ్ ఆఫ్ డైమండ్స్, కింగ్ ఆఫ్ హార్ట్స్, కింగ్ ఆఫ్ స్పేడ్. కానీ కింగ్ ఆఫ్ స్పేడ్ తీసేశారు కదా. సో ఎన్ని కింగ్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? 3 అవుట్ ఆఫ్ 49. అర్థమైందా అందరికీ? డిడ్ యూ గైస్ అండర్స్టాండ్? మహేంద్ర, డోంట్ బీ స్కేర్డ్ ఆఫ్ బోర్డ్ ఎగ్జామ్స్, ఐఎమ్ రైట్ హియర్. మీది ఎన్సీఆర్టీయా స్టేట్ సిలబసా? ఎన్సీఆర్టీయా స్టేట్ సిలబసా? విచ్ చాప్టర్ టుమారో? గుడ్ క్వశ్చన్. రేపు ఏంటి డేట్? రేపు థర్స్డే కదా. థర్స్డే మనం యాక్చువల్లీ గ్రేడ్ 9th పెట్టుకుంటున్నాం. గ్రేడ్ 9th థర్స్డే, గ్రేడ్ 10th లేదు. ఓకే, రేపు గ్రేడ్ 9th. ఓకే, ఆల్ రైట్, అర్థమైంది కదా అందరికీ? ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన, జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఏదో టోటల్ కార్డ్స్ ఎన్ని ఉండాలి డెక్ ఆఫ్ కార్డ్స్లో? ఎప్పుడైనా డెక్ ఆఫ్ కార్డ్స్లో టోటల్ కార్డ్స్ 52 ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? కింగ్, క్వీన్, జాక్ ఆఫ్ స్పేడ్స్ తీసేశారంట. 3 కార్డ్స్ తీసేశారు ఎన్సీఆర్టీ. ఓకే మహేంద్ర, సో ఎన్ని మిగిలినాయి మన దగ్గర? 49 కార్డ్సే ఉన్నాయి. ఇప్పుడు
ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అ స్పేడ్ కార్డ్. ఎన్ని స్పేడ్ కార్డ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఏ డెక్లో అయినా 13 కార్డ్సే ఉంటాయి. కానీ 13 స్పేడ్ కార్డ్స్ ఉన్నా దాంట్లో నుంచి 3 స్పేడ్ కార్డ్స్ తీసేశారు కదా, కింగ్ క్వీన్ జాక్. సో ఎన్ని మిగిలినాయి మన దగ్గర? ఓన్లీ 10 అవుట్ ఆఫ్ 49, అంతే కదా. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అ కింగ్ ఆఫ్ కార్డ్స్. కింగ్ అంటే ఏంటి? నీకు కింగ్ ఏదైనా ఉండొచ్చు, ఒక కింగ్ కార్డ్ కావాలంట అంటే కింగ్ ఆఫ్ క్లబ్స్ ఉండొచ్చు, కింగ్ ఆఫ్ డైమండ్స్ ఉండొచ్చు, కింగ్ ఆఫ్ హార్ట్స్ ఉండొచ్చు, కింగ్ ఆఫ్ స్పేడ్స్ కూడా ఉండొచ్చు. సో 4 టైప్స్ ఆఫ్ కింగ్స్ ఉన్నారు. కానీ దాంట్లో నుంచి కింగ్ ఆఫ్ స్పేడ్ తీసేశారు కదా. సో మన దగ్గర మిగిలినవి ఎన్ని కింగ్స్ ఉన్నాయి ఇక్కడ? 3 అవుట్ ఆఫ్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 49. ఓకే మ్యామ్, యూ టెల్ టుమారో 11. సో ఐ ఆస్క్, 10th మ్యాథ్స్ క్లాస్ ఎప్పుడు? అచ్చా, 10th మ్యాథ్స్ క్లాస్ ఫ్రైడే 11 o'clock ఉంటుంది. మళ్ళీ వీ విల్ డూ ద చాప్టర్ రియల్ నంబర్స్. ఓకే, ఫ్రైడే 11 o'clock 11 AM గ్రేడ్ 10th రియల్ నంబర్స్ చేసుకుందాం, 1 shot. ఓకేనా? టుమారో ఇట్ ఈస్ గ్రేడ్ 9th. ఈరోజు గ్రేడ్ 10th అయిపోయింది కదా, టుమారో ఇస్ గ్రేడ్ 9th. యూ నాట్ డూయింగ్ వెల్ ఇన్ మ్యాథ్స్, ఇట్స్ ఓకే మహేంద్ర, జస్ట్ కీప్ ఫాలోయింగ్ అవర్ వీడియోస్. ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుంటూ ఉండు, బాగా క్లాస్ వింటూ ఉండు, నీకు అర్థం అయిపోతుంది. సరేనా? ఓకేనా? అది కాకుండా ఒక్క నిమిషం, అది కాకుండా నేను చెప్తున్నా కదా, మీరు ఇప్పుడిప్పుడు మా ఛానల్కి వచ్చారు అంటే డూ ఎక్స్ప్లోర్ ద ఛానల్ ఒకసారి. నా వీడియోస్ మీరు ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు. గ్రేడ్ 10th నేను ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఫినిష్ చేశాను, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా చేశాను. ఒక్కసారి వెళ్ళి ప్లేలిస్ట్ చూసుకోండి, సరేనా? ఓకే, రేపు లేదు, రేపు నా క్లాస్ ఉంది కానీ గ్రేడ్ 9th ఉంది. ఇంకొకటి ఫన్ సెషన్ చేసుకుంటున్నాం మనం. ఫన్ సెషన్ ఏంటి రేపటిది అంటే గెస్ ద ఫుడ్ బై ఇట్స్ ఎమోజీ. అంటే ఒక డిష్ పేరు ఒకటి ఉంటుంది, ఎమోజీస్ ఇస్తాను కొన్ని, ఆ ఎమోజీస్ హెల్ప్ తోటి మీరు గెస్ చేయాలన్నమాట. ఓకే, రియల్ నంబర్స్ అండ్ సెట్స్ ఆర్ యువర్ ఫేవరెట్ చాప్టర్స్. ఓకే, అదే చేసుకోబోతున్నాం మనం. ఎల్లుండి చేసుకుందాం ఫ్రైడే రియల్ నంబర్స్, సరేనా? చలో, దిస్ ఈజ్ 1 last question బిఫోర్ వి గో. ఎవరు చెప్తారో చూస్తా నేను, ఒక్కసారి చూసుకోండి. 1 last question. క్విక్ ఎవరు చెప్తారో చూస్తా. ఫుడ్ సెషన్స్ రేపు భావన. థ్యాంక్ యూ నిశ్చల. గైస్, సెండ్ దిస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మీ స్కూల్ ఫ్రెండ్స్ని కూడా పిలవండి. ఓకే, భావన సేస్ డి, మహేంద్ర సేస్ బి, మాధవి సేస్ డి. డియా బియా మహేంద్ర? Yes, very good. Probability of event happening is 3/7 అంటున్నారు. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఎంత అని అడుగుతున్నారు. మనకేం తెలుసు? ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ హ్యాపెనింగ్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ హ్యాపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ హ్యాపెనింగ్ ఎంత? 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ హ్యాపెనింగ్, అంతేనా? So 1 minus 3/7, that is equal to 4/7. So the answer is option number D. 3/7 minus 1 కాదు, 1 minus 3/7. 3/7 minus 1 అని రాస్తే నీకు నెగిటివ్లో వస్తుంది. ప్రాబబిలిటీ ఎప్పుడు నెగిటివ్లో ఉండకూడదు. ఓకే నిశ్చల, ఇది మనం చేసుకున్నాం కదమ్మా. నువ్వు స్టార్టింగ్ నుంచి వింటున్నావు క్లాస్ అంటే నీకు ఇది అర్థమవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇచ్చారు, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ కనుక్కోమంటున్నారు. ఇది ఫార్ములా దాంది. ఓకే, కాన్సెప్ట్
కాన్సెప్ట్స్ జాగ్రత్తగా వింటే ఎలాంటి క్వశ్చన్ అయినా మనం చేసుకోవచ్చు, కానీ జాగ్రత్తగా వినాలి. ఓకే, చలో. With this, we have come to the end of the session. Probability లో ఉన్న questions, different kinds of questions చేసుకున్నాము, థియరీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో with this, I'm sure you people have understood probability to some extent. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, దాని మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సపరేట్గా చేసుకుందాం when we start with revision. Okay? All right. So that is it for today. This is your master teacher Haripriya signing off.